హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉషా లాక్స్ 25. అయితే నేనైతే ఇప్పుడు ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఏంటంటే ఈ మందార పూలు, మందార ఆకులు, యాపాకులు, కలబంద ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మెంతులు, కలంజీ సీడ్స్. అయితే ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఫస్ట్ ఈ పూలు ఆకులు ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా కడిగేసేసుకొని శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే మిల్లులోకి వెళ్ళైతే తెప్పిస్తానండి కొబ్బరి నూనె. మీకు ఒకవేళ అది దొరకకపోతే మామూలు పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, దాంతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇందులో ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయలు, ఇంకా అవి కరివేపాకు ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవాలి. అయితే నేను ఇప్పుడైతే వేయట్లేదు, ఎందుకంటే గీతు స్మెల్ వస్తుందని చెప్పేసి పెట్టుకోవట్లేదు. ఉల్లిపాయ స్మెల్ పడట్లేదని నాకు వద్దంటుంది, అందుకని నేనైతే అవి స్కిప్ చేసేసాను. కానీ మీరైతే వేసుకోండి, అవి కూడా వేసుకోవాలి. నా దగ్గర ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కొంచెం అయితే చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ అందులో ఆయిల్లో నేను కరివేపాకు, ఉల్లిపాయ కూడా వేసాను. ఇప్పుడు ఇందులో అయితే వేయట్లేదు, ఎందుకంటే గీతు పెట్టుకోవట్లేదు, ఇంకా మళ్ళీ ఎందుకు చేయడం అని చెప్పేసి నేనైతే అవైతే వేయట్లేదు. మీరైతే వేసుకోండి. ఇందులో ఇంకా కొబ్బరి నూనె 2 కప్పులు తీసుకొని 1 కప్పు ఆముదం తీసుకోవాలి. ఆముదం దొరికితే ఆముదం తీసుకోండి, లేకపోతే ఆవ నూనె ఉంటుంది కదా, ఆవ నూనె అయినా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఏది దొరికితే అది తీసుకోండి. కానీ కంపల్సరీ అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏమైందంటే ఊడిన జుట్టు ఉంటుంది కదా, ఊడిన జుట్టు అనేది త్వరగా రావడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఈ ఆయిల్ ఏంటంటే చాలా ఎక్కువ రోజులు అయితే ఉంచుకోవద్దు, ఒక 15 డేస్కి సరిపడా అయితే చేసుకోండి. ఎక్కువ చేసుకుంటే ఏమవుతుందంటే ఇందులో ఉన్న బెనిఫిట్ అయితే రాదు మీకు. చాలామంది ఎక్కువ చేసుకొని పెట్టుకుంటారు కదా, అలా చేసుకోవద్దు. కొంచెం ఫ్రెష్గా చేసుకుంటేనే బెటరు. ఈ ఆయిల్ పెట్టుకుంటే జుట్టు సిల్కీ అవుతుంది, డాండ్రఫ్ ఉండదు, తొందరగా పెరుగుద్ది అన్నట్టు. అంటే ఊడిన జుట్టు ఉంటుంది చూడండి, అదైతే త్వరగా పెరుగుద్ది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఈ దురదలు అవి ఉంటాయి కదా, దానివల్ల అసలు అదనేది ఉండదు ఈ ఆయిల్ పెట్టుకుంటే. గీతు జుట్టు చూసారు కదా ఎంత పొడుగుందో. నేనైతే ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను. అయితే జుట్టు ఊడకుండా ఉంటే పెరిగేది పెరుగుతూనే ఉంటుంది కదా, మన జుట్టు ఊడిపోతూ ఉంటే ఏమైందంటే జుట్టు అనేది చిన్నగా అయిపోతూ ఉంటుంది. అందుకనే జుట్టు అయితే ఊడకుండా చూసుకోవాలి ఫస్ట్. పెరగడం కాదు, ఊడకుండా ఉండేది చూసుకుంటే ఆటోమేటిక్గా అదే పెరుగుద్ది. అయితే మరి నువ్వు ఇన్ని మాటలు చెప్తావు, నువ్వు ఈ ఆయిల్ పెట్టుకుంటే ఇంత జుట్టు పెరుగుద్ది, పొడుగవుతుంది, అది ఇది అనేసి అంటున్నావు, మరి నువ్వు పెట్టుకోవట్లేవా అని మీరు నన్ను అడగొచ్చు. అయితే నాకేంటంటే మా దగ్గర ఉన్న వాటర్ ఉన్నాయి చూడండి, అవైతే హాట్ వాటరు. ఆ వాటర్ అస్సలు పడవు నాకు. నేను తల పోసుకున్నప్పుడల్లా నాకు ఇంత జుట్టు అయితే ఊడిపోతూ ఉంటుంది. నేను తలకు పోసుకొని తలలో దువ్వెన పెడితే ఆ దువ్వెన నిండా జుట్టు అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఇక్కడ వాటర్ పడవు, ఇవి హాట్ వాటరు, అస్సలు పడవు నాకు. నేను ఇంకా ఈ ఆయిల్ పెట్టుకుంటున్నా కాబట్టి ఆ మాత్రమైనా నాకు ఆ జుట్టు అయినా ఉందేమో అని ఒక్కొక్కసారి అయితే నేను అనుకుంటూ ఉంటాను. అయితే ఇప్పుడు చూసారా, ఇదైతే మొత్తం మంచిగా అయితే ఏగిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే అవ్వాలి, మాడబెట్టొద్దు. ఇలా జస్ట్ ఇలా ఎర్రగా అయితే అవ్వాలి. మీకు నేను చూపిస్తా చూడండి. మీకు ఎలా తెలుస్తుంది అంటే, నేను చేయితో పట్టుకుంటే ఇలా విరిగిపోవాలి. ఇలా విరిగితే అయిపోయినట్టే అనమాట. అయితే దీన్ని మంచిగా వడగట్టేసుకొని ఒక గాజు సీసాలో కానీ మామూలుగా ఇక మీ దగ్గర ఏది ఉంటే అందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు, బయట పెట్టాలి. ఇది పెట్టేసుకొని తల అయితే మంచి చల్లగా ఉంటుంది. తలనొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇది పెట్టుకోండి. ఇప్పుడైతే అసలు నూనె పెట్టుకోవడానికే బాగా ఇది చేస్తున్నారు, అదేదో నేరం ఘోరంలాగా చేసేస్తాను. అమ్మో నూనెనా, మాకొద్దు అని ఇది చేస్తాను. స్కూల్కి వెళ్ళే పిల్లలు చూడండి, 10th వరకు కూడా పిల్లల జుట్లు ఎంత బాగుంటాయి. ఎప్పుడైతే వాళ్ళు కాలేజ్కి వెళ్తారో అప్పటి నుంచి అయితే జుట్లు అయితే పాడైపోతాయి. ఎందుకంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వేసుకుంటారు. కనీసం వారంలో ఒక్కసారి కూడా నూనె అయితే పెట్టుకోరు, అందుకని వాళ్ళ జుట్లు అయితే పాడైపోతూ ఉంటాయి. అమ్మ చేతిలో ఉన్నంత వరకు కూడా జుట్లు మంచిగా ఉంటాయి. అయితే వీడియో నచ్చినట్టయితే నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.